गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कर्तुराज्ञया प्राप्यते फलम् कर्म किं परं कर्म तज्जडम् कृतिमहोददौ पतनकारणम् फलमशाश्वतं गतिनिरोधकम् ईश्वरार्पितं नेच्छया कृतम् चित्तशोधकं मुक्तिसाधकं कायवाङ्मनः कार्यमुत्तमं पूजनं जपा चिन्तनं क्रमात् जगत ईश धीयुक्तसेवनम् अष्टमूर्तिभृदेवपूजनम् उत्तमस्तवादुच्चमन्दतः चित्तजं जपं ధ్యానముత్తమం। ఈ రోజు నుంచి భగవాను ఉపదేశారం బోధిస్తున్నారండి. మొట్టమొదటి శ్లోకంలో భగవాను కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం. భగవద్ ఆజ్ఞానుసారము కర్మఫలము లభించును, కర్మము పరమగు దైవమా కాదని తాత్పర్యము. ప్రపంచ శుభ అశుభ ఫలములతో ఈశ్వరుడుకు సంబంధము లేదనియు, కర్మమే స్వతంత్రముగా
శుభాశుభములనిచ్చుచు జగన్నియామకమై ఉన్నది అనియు అందువలన అదియే పరమనియు మీమాంసకుల మతము. దానిని ఈ ఉపదేశసారకారుడి మొదటి శ్లోకముచే ఖండించుచున్నాడు. కర్మ జడము కనుక శుభ అశుభ ప్రదత్వమున దానికి స్వతంత్ర శక్తి అసంభవమనియు అది జడముగా ఉండుట వలననే ఎన్నడును పరము కాచాలదనియు ఈశ్వరుడే కర్మ యొక్క శుభ అశుభ ఫలములనిచ్చుచు జగన్నియామకుడై ఉన్నాడనియు అతడే పరుడనియు శ్లోక తాత్పర్యము. భగవాను మొదటి శ్లోకంలో బోధిస్తున్నారండి. ఏమనంటే చాలా మంది భగవద్ ఆజ్ఞానుసారము కర్మ మొట్టమొదలు చెప్తున్నారండి. ఈశ్వరుడి యొక్క ఆజ్ఞానుసారము భగవంతుడు కర్మ ఫలితాన్ని ఇస్తాడు జీవుడికి. అది ఏ జీవుడైనా కానివ్వండి. చరాచర సృష్టిలో 44 లక్షల జీవరాశులు ఉన్నాయటండి. అన్ని జీవరాశులకి, ఒక మానవుడికే కాదు, ప్రతి జీవుడికి వాడు చేసే పనిని బట్టి కర్మఫలము భగవంతుడి యొక్క ఆదేశం ప్రకారము వాడికి ఫలితం వస్తుంది. కర్మము పరమగు దైవమా అంటే కాదని తాత్పర్యము. కర్మ భగవంతుడా అంటే భగవానే చెప్తున్నారు కాదు, కర్మ భగవంతుడు కాదు. అంటే కర్మను చేస్తూ కర్తృత్వ భావనతో జీవిస్తూ భగవంతుడిని చేరుకోవాలంటే సాధ్యం కాదు. కర్మ ఒక మీన్స్ గా ఉండొచ్చు, కానీ కర్మ చేస్తున్నప్పుడు కర్తృత్వం అంటే అలానే భగవంతుడు కర్మ భగవంతుడు కాదని చెప్పాడు కదా, కాబట్టి కర్మ మానేయొచ్చు మనం అనుకోకూడదండి. కర్మను మానేయడానికి వీల్లేదు. మన ఇష్ట ప్రకారం కర్మను మానలేము, మన ఇష్ట ప్రకారం కర్మను చెయ్యను లేము. ఎందుకంటే ఇప్పుడు ఈ సెకండ్, ఈ రోజు మనం ఈ సెకండ్, ఈ గంట మనం చేస్తున్న పని పూర్వజన్మలో నేను ఈ దేహమును అనుకొని భావించి చేసిన కర్మకి ఫలితం అండి. ఇప్పుడు మనం ఫలితాన్ని అనుభవిస్తున్నాం. మనమేమనుకుంటున్నామంటే కర్మ చేస్తున్నామని. అయితే ఫలితము ఎలా ఉంటుందంటే మళ్ళీ కర్మ రూపంలోనే ఉంటుంది. కర్తృత్వ భావన చేసిన జీవుడికి, ఏ జీవుడైనా ఆ జీవుడికి కర్మ ఫలితము కర్మ రూపంలోనే ఉంటుంది. కాబట్టి మనము ఈ దేహము కర్మ ఫలితమే, వాసనలు కర్మ ఫలితమే, ఇప్పుడు చేసే కర్మ పూర్వజన్మ కర్మ ఫలితమే. కాబట్టి మహర్షి అంటున్నారు కర్మము పరమగు దైవమా కాదని. కర్మ భగవంతుడు కాదు, అలా అని కర్మను నువ్వు చెయ్యకుండా ఉండను లేవు, అలానే నీ ఇష్టమైన కర్మను నువ్వు చెయ్యను లేవు. ఎందుకంటే ఈశ్వరుడు ఫలితాన్ని డిసైడ్ చేసి అమ్మ గర్భంలో ఉన్నప్పుడే, అంటే ఎంతో ఫలితాన్ని డిసైడ్ చేశాడండి. ఆ నాన్నగారు చెప్పేవారు కదా, సంచితము ఆగామి ప్రారంధము. ఆగామి, సంచితము, ప్రారంధము. ఆగామి అంటే నాన్నగారు చెప్పేవారు పొలంలో ఉన్న పంట ఆగామి. ఆ పొలంలో ఉన్న పంట గాదెలోకి షిఫ్ట్ అవుతుంది. అంటే పంట ఇంటికి వచ్చాక గాదెలో స్టోర్ చేసుకుంటాం కదా, ఆ గాదెలో ఉన్న వరిధాన్యాన్ని మిల్లు పట్టించుకొని బియ్యంగా మార్చుకొని పీపాలో స్టోర్ చేసుకుంటాం ఇంట్లో. ఆ పీపాలో బియ్యం రోజు కొంత తీసి వాడుకుంటా ఉంటాం. అలాగే భగవాన్ నాన్నగారు ఏం చెప్పారంటే ఈ పీపాలో బియ్యము ఈ జన్మకు సరిపడే ప్రారంభం అన్నమాట. మనకి పీపాల బియ్యము 1 నెల వస్తాయి అనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్కి, కానీ మన ప్రారంధము ఈ జీవితంలో ఈ దేహము ఎన్ని రోజులు భూమి మీద తిరగాలో అన్ని రోజులు మనకి కర్మ ప్రారంధాన్ని అమ్మ గర్భంలో ఉన్నప్పుడే డిసైడ్ చేశాడు. అయితే ఆ ప్రారంధం ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయింది? గాదెలో వడ్లు ఎలాగైతే పీపాలో బియ్యంగా ట్రాన్స్ఫర్ అవుతాయో అలాగే మన సంచితములో ఉన్న కొంత ప్రారంధాన్ని, ఎంతో ఉండొచ్చు సంచితం, మనకి ఎన్ని జన్మలకు సరిపడే సంచితం ఉందో మనకు తెలియదు, కానీ ఈ జన్మలో ఇప్పుడు ఈ రోజు ఈ గంట ఈ నిమిషము ఈ సెకండ్ ఎలా ఉన్నామంటే ఇది పరమాత్మ నిర్ణయించాడు అని మనల్ని మనం అంత సూక్ష్మంగా చేసుకుంటే తప్పితే
రోజంతా నిర్ణయించింది ఈశ్వరుడే కాదు. ఇప్పుడు రోజంతా ఎలా ఉంటామో మనకేం తెలుసు, ఏం చేస్తామో మనకేం తెలుసు అండి? తెలియదు కదా. ఏం మాట్లాడతామో తెలీదు, ఏం చేస్తామో ఏం ఆలోచిస్తామో తెలియదు. రోజంతా ఈ బాడీ ఏం పని చేస్తుందో తెలియదు. తెలియని దాని గురించి నిర్ణయించుకునే బదులు ఇలా ఉంటాను అలా ఉంటానని నిర్ణయించుకునే బదులు ఇప్పుడు ఈ సెకండ్ ఇలా పెట్టిన వాడు పరమాత్మే. పరమాత్మ ఇచ్చిన కర్మ ఫలితమే ఈ దేహాన్ని మనసుని ఇలా పెట్టింది అని నువ్వు ఎరుకలో ఉండి. ఇంకా మహర్షి చెప్తున్నారు, కొంతమంది వాదిస్తారటండి. ఏమనంటే ప్రపంచ శుభాశుభ ఫలములతో ఈశ్వరుడికి సంబంధము లేదనియు, కర్మమే స్వతంత్రముగా శుభాశుభములను ఇచ్చును జగన్యామకమై ఉన్నదనియు, అందువలన అదే పరమనియు మీమాంసకుల మతము. కొంతమంది అంటారు, ఎవడు ఏ కర్మ చేస్తే దానికి ఫలితాన్ని అదే అనుభవిస్తాడు. నాన్నగారు చెప్పేవారండి, అమ్మ కొంతమంది పెద్ద పనులు చేస్తారు, కానీ వాడి అకౌంట్ లో ఈశ్వరుడు చిన్న ఫలితాన్ని వెయ్యొచ్చు. కొంతమంది చిన్న పనే చేస్తారు, కానీ వాడి అకౌంట్ లో పెద్ద ఫలితం వేస్తాడు. అంటే ఎలాగంటే, ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నారనుకోండి, ₹1,00,000 ఎవరికైనా డొనేషన్ ఇచ్చారనుకోండి, ₹1,00,00,000, అంత పెద్ద ఫలితం భగవంతుడు వేయకపోవచ్చు. ఎందుకంటే ఆయనకు ఆ డిజర్వ్నెస్ ఉంది, ఇంకా ఇవ్వగలడండి, ఇంకా మంచి పనులు చేయగలడు, ఇంకా ఎంతో చేయగలడు. కానీ ఒక రిక్షా తొక్కేవాడు కష్టపడి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాడు ఒక ₹10 సంపాదించుకున్నాడు అనుకోండి, వాడి దేహాన్ని కష్టపడి దాంట్లో ₹1 దానం చేశాడు అనుకోండి, వాడికి ఎక్కువ ఫలితం ఇస్తే ఈశ్వరుడు ఎక్కువ సంతోషిస్తాడండి. అంటే చిన్న పని పెద్ద పని అంటే ఇది మనము అంటే భగవంతుడు నిజాయితీ చూస్తాడండి, నిష్కపటత్వం చూస్తాడు. కానీ బాహ్యంగా ఉన్న చేసే పనికి మనకి ఫలితాన్ని ఇవ్వడు. ఆ పని చేస్తున్నప్పుడు మనలో ఎంత సిన్సియారిటీ ఉంది, ఎంత భోళాతనం ఉంది, ఎంత కపటం లేకుండా ఉన్నాము, ఎంత నిస్వార్థంగా చేస్తున్నాము, అది చూస్తాడండి ఈశ్వరుడు. ఒక మహాత్ముడు, ఒక గురుదేవులు ఒక చోట చిన్న సేయింగ్ అండి ఇది, ఒక గుడి కట్టుకోదలుచుకున్నారటండి. గుడి కట్టుకోదలుచుకుంటే గొప్ప మంది, ఆలయం అంటే అందరూ డొనేషన్స్ ఇస్తారు. ఎందుకంటే చాలా మంది అంటే ఇలా గురువు సన్నిధిలో ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, అంటే మోక్షము పొందాలనే ముముక్షువులు కాకుండా మామూలుగా ఉన్నవాళ్ళు కూడా, పాపభీతి ఉన్నవాళ్ళు కూడా డొనేషన్స్ ఇస్తారు. ఎందుకంటే పుణ్యం సంపాదించుకోవాలని. ఒక ఆలయం కట్టడానికి చాలా మంది డబ్బులు ఇస్తారండి. ఇస్తే చాలా వసూలు అవుతాయి డబ్బులు, అంటే గుడికి సరిపడే అంత డబ్బులు వసూలు అవుతాయండి. అయినా గుడి కట్టడం ప్రారంభించరు. 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఇంకా దగ్గరగా ఉన్న భక్తులు కొంతమంది ఉంటారు కదండి, గురువు దగ్గర, గురువు అనుగ్రహం నీడలో ఉన్న వాళ్ళు గురువు గారిని అడుగుతారా మహాత్ముని, తండ్రి మనం అనుకున్నవి డబ్బులు వసూలయ్యాయి కదా, మనము ప్రారంభం చేద్దామా అని అడుగుతారండి. అడుగుతుంటే ఇంకొద్ది కాలం వెయిట్ చేద్దాము అంటారండి. ఆ నెక్స్ట్ డే అండి, ఒక రిక్షా తొక్కుకునే అబ్బాయి వచ్చి ₹1 డొనేషన్ ఇస్తాడండి. తండ్రి నేను ఇంతకంటే ఎక్కువ ఇచ్చుకోలేను, మీరు గుడి కడుతున్నారని తెలిసింది, నాకు కుటుంబ భారం చాలా ఉంది, నేను ఇంతే ఇవ్వగలను తండ్రి. నన్ను అంటే లోపల కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు ఈ ₹1 తీసుకుంటారో తీసుకోరో అనే లోపల ఏది ఉంటది కదండి, భయం. అలా భయపడుతూ గౌరవంగా ఎంతో భక్తితో ఆ ₹1 గురువుగారి చేతిలో పెడితే గురువుగారు అంటారండి, ఇప్పుడు మనం ఇంకా గుడి మొదలు పెట్టచ్చు. ఈ ₹1 ఇతను ఇచ్చిన ₹1, కానీ ఏ ఆటంకము లేకుండా గుడి కొనసాగుతుంది, కన్స్ట్రక్షన్. ఈశ్వరుడు సంతోషంగా విలసిల్లుతాడు దాంట్లో. అంటే అదండి, ఆ పెద్ద పని చేసిన వాడికి చిన్న ఫలితం రావచ్చు, చిన్న పని చేసిన వాడికి పెద్ద ఫలితం రావచ్చు. మనం ఆ కర్మ చేస్తున్నప్పుడు మన లోపల
మన స్థితి ఏంటి, మన ఆలోచన పద్ధతి ఏంటి, గురువు చెప్పిన రీతిలో జీవించటానికి ప్రయత్నం చేస్తూ ఆ పని సాగుతూ ఉందా, లేక కర్తృత్వ భావనతో ఉన్నామా అనే దాన్ని బట్టి ఫలితాన్ని ఇస్తాడు ఈశ్వరుడు. కేవలం కర్మ ఫలితం ఇవ్వదు. అంటే మంచి పని చేసిన వాడికి ఇప్పుడు మామూలుగా లోకుల దృష్టిలో 1 కోటి రూపాయలు ఇచ్చిన వాడే గొప్పవాడండి. వాడి పేరే గుడి ఆలయంలో రాసి పెడతారు. ఎవరు ఎక్కువ డబ్బులు దానం చేస్తే అతని పేరు రాస్తారండి, దానం చేసిన వాడి పేరు. ఈ రిక్షావాడి పేరు ఎవరు రాయరు. కానీ భగవంతుడు సంతోషించేది మాత్రం రిక్షావాడిచ్చే 1 రూపాయితోనే. కాబట్టి చెయ్యగలిగిన వాళ్ళు పెద్ద పెద్ద పనులు చేస్తారు. వాళ్ళు కర్తృత్వ భావన లేకుండా చేస్తే వాళ్ళ పట్ల ఈశ్వరుడు సంతోషిస్తాడు. ఇక్కడ చూసేది భగవంతుడు కేవలం కర్తృత్వ భావన ఉందా లేదా అదొక్కటే చూస్తాడండి. అందుకని మహర్షి అంటున్నారు, ఎంతో మంది అంటారు మీమాంసకులు కర్మ ఫలం ఇస్తుందని చర్చించేవాళ్ళు, మతము గురించి వాదించేవాళ్ళు అంటారు. కానీ భగవాన్ ఏం చెప్తున్నారంటే ఆ విషయాన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే కర్మ జడము కనుక శుభ అశుభ ఫలముల ప్రదత్వమున దానికి స్వతంత్ర శక్తి అసంభవము. కర్మ జడము. ఒక జడ వస్తువు ఎలా అయితే తనంత తాను కదలలేదో, కర్మ అనేది దేహము ద్వారా చేయబడుతుంది, మనసు ద్వారా ప్రేరేపించబడుతుంది. మనసును ఈశ్వరుడు మనసుకి శక్తినిస్తున్నాడు, ఉనికినిస్తున్నాడు. ఉనికి ఇచ్చేది మనసుకి ఈశ్వరుడు, దేహానికి ఉనికినిచ్చేది ఈశ్వరుడు, సృష్టికి ఉనికినిచ్చేది ఈశ్వరుడు. ఇంత రచన పరమాత్మ రచిస్తే దానిలో కర్మ జరుగుతూ ఉంది. కర్మ తనంతట తానే జరగదు. అంటే దేహం లేకపోయినా మనసు లేకపోయినా కర్మ జరుగుతుందా అండి? దేహం సేవమైనప్పుడు కర్మ జరుగుతుందా? దేహం గాఢ నిద్రలో ఉన్నప్పుడు కర్మ జరుగుతుందా? అందుకని మహర్షి ఏమంటున్నారంటే కర్మ జడము కనుక శుభము అశుభ ఫలితాలు దానికి స్వతంత్ర శక్తిని ఇవ్వలేదు. ఆ ఫలితాన్ని ఇచ్చే విషయంలో కర్మ తనంతట తానే ఫలితాన్ని ఇవ్వలేదు. కాబట్టి దానికి స్వతంత్ర శక్తి అసంభవము, ఉండే వీల్లేదండి. కర్మ స్వతంత్రంగా ఫలితాన్ని ఇవ్వలేదు, అసంభవం అది. అంటే ఒక జడ పదార్థం ఎలా ఉంటుందో, నాన్నగారు జడ పదార్థం అంటే ఏంటో మనకు చెప్పారండి. ఏంటంటే ఏ వస్తువుకైతే తన ఉనికి తనకు తెలియదో, స్వతంత్రంగా తన ఉనికి తానున్నానని తనకు తెలియదు, అది జడమని. అంటే భగవంతుడు సృష్టికి, అంటే దేహానికి మనసుకి ఈశ్వరుడి యొక్క శక్తి వచ్చి కలవకుండా, ఈశ్వరుడి శక్తి లేకుండా అంతర్గతంగా తాను ఉన్నానని తనకు తెలియదు. కాబట్టి అది జడమైనప్పుడు అది చేసేది కూడా జడమే అవుతుంది. అది జడముగా ఉండుట వలననే ఎన్నడూ పరము చాలదనియు భగవాన్ ఇంకా అంటున్నారు, దేహము మనస్సు జడం కాబట్టి అది పరము కాదు, అది భగవంతుడు కాదు. భగవంతుడిలో జడత్వము లేదు. ఉన్నాననే ఎరుక స్వతంత్రముగా తనకు తాను కలిగి ఉంటాడు పరమాత్మ, పరబ్రహ్మము. తన ఎరుక, తన ఉనికిని తాను, ఎవరో తన ఉనికి గురించి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆ ఉనికికి, ఆ ఆత్మకి తన స్వరూపాన్ని కానీ, తన ఉనికిని కానీ, తన ఆనందానికి కానీ, తన శాంతికి కానీ, సుఖానికి కానీ దేని మీద ఆధారపడదండి. అది స్వతంత్రం అండి. ఏదైతే స్వతంత్రంగా ఉంటుందో, స్వతంత్రంగా ఉనికిని కలిగి ఉంటుందో అది పరమ అండి. అందుకని పరమాత్మ
పరమని కర్మ పరము కాదని, అంటే ఈశ్వరుడు కాదని. ఈశ్వరుడే కర్మ యొక్క శుభ అశుభ ఫలములను ఇచ్చుచు జగన్ నియామకుడై ఉన్నాడు. ఇది ఇది ఎంత అంటే ఒక్కొక్క మాట మనకి సెలైన్ ఎక్కిస్తే డైరెక్ట్ గా బ్లడ్ లోకి ఎలా వెళ్ళిపోతుందో, అన్నం తింటే జీర్ణమయ్యి చాలా ప్రక్రియలు లోపల జరిగి చాలా ఎంజైమ్స్ విటమిన్స్ అన్ని బడగొట్టి తర్వాత బ్లడ్ లోకి వెళ్ళిపోతున్నాయి. కానీ సెలైన్ ఇచ్చారనుకోండి, ఎవరైనా ఒక మనిషికి శక్తి రావాలంటే ఇమీడియట్ గా సెలైన్ పెట్టేస్తారు, అంటే డైరెక్ట్ గా బ్లడ్ లోకి ఎనర్జీని పంపించినట్టండి. ఇక్కడ మహర్షి గురువాక్యం ఏంటంటే అండి, అది అర్థమయ్యి అండి, గురుభక్తి కలిగి ఉండి గురువాక్కుని ఆ మధుర వాక్కుల్ని ఇష్టపడితే కనుక, ఎందుకు ఇష్టపడాలి మనస్సు అంటే అది ఫ్రీడమ్ లోకి వెళ్ళిపోతుందండి. అర్థమైన వెంబడే ఫ్రీడమ్ లోకి స్వతంత్ర శక్తి వచ్చేస్తుందండి. దేహం మీద ఆధారపడదు మనసు. ఆనందం కోసం తనను తాను రమిస్తూ ఉంటుంది, తనలో తాను రమిస్తుందండి, తనలో ఉన్న శక్తిని తాను రమిస్తూ ఉంటుంది. అది స్వతంత్రం అండి. స్వతంత్రమైన ఉనికిని, స్వతంత్రమైన ఆనందాన్ని, స్వతంత్రమైన శాంతిని రమిస్తూ ఉంటాడు జీవుడు. అందుకని ఇక్కడ మహర్షి ఏమంటున్నారంటే, శుభ ఈశ్వరుడే కర్మ యొక్క శుభ అశుభ ఫలములను ఇచ్చుచు జగన్ నియామకుడై ఉన్నాడు. ఇది భగవంతుడు. రెండండి, జగన్ నియామకుడు అంటే జగత్తును నియమిస్తున్నాడు. అంటే జగత్ అంటే ఏంటి? మూల తలంపు, ఇతర తలంపు. ఇంకా చెప్పాలంటే మూల తలంపు, ఇతర తలంపులను పక్కన పెట్టేసి మూల తలంపు జగత్తు. ఎవడి మూల తలంపు వాడికి జగత్తు. దానికి నియామకుడై అంటే దాన్ని నియమిస్తూ జీవులను వారి వారి ప్రారంధమును అనుసరించి ఆడిస్తున్నారు అని అమ్మకి భగవాన్ చెప్తారు కదా, మొట్టమొదటి బోధ అది ఇక్కడ చెప్తున్నారు భగవాన్. దీనిలో కూడా అదే, భగవంతుడు జగత్తును నియమించేవాడై ఉన్నాడు. నియమించటం అంటే కూర్చో అంటే కూర్చోవాలి, లేమ్మంటే లేవాలి, కదులుమంటే కదలాలి, ఆగమంటే ఆగాలి. ఈ తలంపును తాదాప్యం చెందమంటే ఆ తలంపుతో తాదాప్యం చెందాలి, దీనితో తాదాప్యం చెందకు అంటే చెందకూడదు. ఎందుకు అలా నియమిస్తున్నాడండి? అలా నియమిస్తేనే కానీ వాడు పూర్వజన్మలో చేసిన శుభకర్మ యొక్క ఫలితాన్ని, అశుభ కర్మ ఫలితాన్ని అనుభవించలేడు. కాబట్టి పరమాత్మే మూల తలంపుని, జగత్తుని నియమిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ పరమాత్మ కాకుండా ఇంకొకడు ఎవరైనా మనసుని దేహాన్ని కంట్రోల్ చేసేవాడు ఉన్నాడా? ఇంకొక శక్తి ఉండగలదా? ఒకడవవు నిన్ను మాయ మొనరించి వచ్చు వారు ఎవరు? ఇది నీ జాలము అరుణాచల. ఎన్నిసార్లు మనం అక్షరమణమాలు చదువుకుంటాము, నాన్నగారు ఎదురుకుండా ఎన్ని వందల సార్లు చదివాము. ఇది కనుక మనకి పడితే, మన గుండెకి పడితే, మన బుద్ధికి పడితే, అప్పా అలా అనేవాడు కూడా కరిగిపోతాడు. అంటే నిన్ను నువ్వు 0.01% కూడా భగవంతుడి కంటే విడిగా పెట్టుకోవాలని అనిపించదు. ఇది ఈశ్వరుడి సృష్టి అని కనుక బుద్ధిలో నిర్ణయం అయిపోయి పూర్తిగా విశ్వసిస్తే, శరణాగతి చెందితే, ఈశ్వరుడే కర్మ యొక్క శుభ అశుభ ఫలములను ఇచ్చుచు జగన్ నియామకుడై ఉన్నాడు. ఓన్లీ ఫలితం ఇవ్వడమే కాదు ఆయన సెక్షన్ కాదు. ఇప్పుడు మనం ఒక ఆఫీస్కి వెళ్తే అండి చాలా సెక్షన్స్ ఉంటాయి. బిల్లు ఒక చోట పే చేయాలి, మళ్ళీ ఆ పే చేసిన రసీదు తీసుకెళ్ళి ఇంకొక చోట చూపించాలి, మళ్ళీ వాళ్ళు ఫైల్లో సంతకం పెడితే ఇంకో చోట చూపించాలి. ఇక్కడ అన్ని సెక్షన్స్ లేవండి. కర్మ చేసేప్పుడు కర్తృత్వ భావన ఉండి చేస్తున్నావా, భక్తి భావంతో జ్ఞానంలో చేస్తున్నావా, భక్తిని ఆధారంగా పెట్టుకొని నిస్వార్థంగా నిష్కపటంగా ఎంత పవిత్రంగా హృదయంలో. పవిత్రత అంటే ఈశ్వరుడిని మరిచిపోకుండా ఉండటం పవిత్రత అండి. దీనికి భగవాను
ఒక కథ చెప్తారండి. ఏంటంటే ఒక ఇంట్లో ఒక గురువు గారు ఉంటారండి. అంటే బోధ చేసే గురువు, భగవంతుడి గురించి బోధించే గురువు గారు సత్సంగాలు జరుగుతూ ఉంటాయండి. ఏమండి, పోనీ నాలాంటి వాళ్ళు అనుకోండి, సత్సంగాలు జరుగుతూ ఉంటాయి. రోజు భక్తులు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. పక్క ఇంట్లో ఒక వేశ్య ఉంటుందండి. ఏమండి, ఆ వేశ్య పాపం విటులను ఆకర్షించటానికి ఎప్పుడు గుమ్మల్లో నిల్చొని ఉంటుందటండి. గుమ్మల్లో నిల్చొని ఉన్నప్పుడు ఈ రోజు వీళ్ళ పక్కింట్లో సత్సంగం జరుగుతూ ఉంది, భక్తులు వస్తూ ఉంటారు, నామం వినిపిస్తూ ఉంటుంది. అది తెలుస్తుంది కదా పక్కింట్లో ఏం జరుగుతుందో, భగవంతుడి గురించి స్మరణ జరుగుతూ ఉంది అని ఎంతో సంతోషపడి ఆవిడ అనుకుంటుందండి, తండ్రి నాకు ఇలాంటి జీవితాన్ని ప్రసాదించావు, పక్క ఇంట్లో సత్సంగాలు జరుగుతున్నాయి, ఈశ్వర స్మరణ జరుగుతుంది, నాకేమో ఇలా పాపభూయిష్టమైన జీవితాన్ని ఇచ్చావు తండ్రి అని ఆ ఈశ్వరుణ్ణి సదా 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 నేను సత్సంగం వెళ్తే బాగుండు, నేను భగవంతుడి గురించి వింటే బాగుండు, అస్తమానం చేసే పనేమో ఇదండి వేశ్యవృత్తి, కానీ అస్తమానం భగవంతుడిని స్మరిస్తూనే ఉంటుందండి. ఇది భాషణాల్లో ఉందండి. ఇతనేమో అండి 24 గంటలు ఏమనుకుంటారంట, ఈ సత్సంగం బోధించే అతను పక్కావిడ పాపభూయిష్టమైన పని చేస్తా ఉంది, నేను ధర్మ కార్యాన్ని పుణ్యకార్యాన్ని చేస్తున్నాను, మా ఇంట్లో సత్సంగం జరుగుతూ ఉంది, తను చెడు పని చేస్తా ఉంది, మేము మంచి పని చేస్తున్నాము అనుకుంటాడటండి. ఏమండి, ఈయన కంటే ముందు ఆవిడ తరించబడుతుందటండి, భగవాన్ బాబు చెప్తారు. ఎందుకంటే ఆవిడ చేసే పని తప్పు పని అయినా ఆవిడ స్మరణ ఎవరిదండి, ఈశ్వర స్మరణ జరుగుతూ ఉంది లోపల. ఈయన చేసే పని మంచి పని అయినా ఆవిడని అంటే లోపల అహంకారం పెంచుకుంటున్నాడు, నేను బాగా జీవిస్తున్నాను, నేను పవిత్రంగా జీవిస్తున్నాను, ఆవిడ అపవిత్రంగా ఉన్నాను. అంటే పవిత్రత ఆవిడ ముందు ఎందుకు కడతేరిందండి, పవిత్రత అపవిత్రత కాదండి, ముందు లోపల పనిని బట్టి పవిత్రత అపవిత్రత కాదు, ఆ పని ప్రారంభంలో ఉంది కాబట్టి అది జరుగుతూ ఉంది. ఏమండి, అందరూ సత్సంగంలోకి వెళ్ళలేరు, అందరూ ఆవిడ చేసిన వేషవృత్తి చెయ్యరు, ఎవ్వరు కూడా అలా చెడు పనులు చెయ్యమని ఎవరు బోధించరండి. అది ఎవరికో నూటిలో కోటిలో ఒక్కళ్ళకి అలా ఆ బుద్ధి అలా ప్రేరేపిస్తుంది, కానీ అందరూ అలా చెయ్యరు కదా. ఇక్కడ భగవాన్ ఏం చెబుతున్నారంటే, లోపల కర్మను బట్టి ఈశ్వరుడు నీకు పనిని, ఈశ్వరుడు శక్తి ఫలితాన్ని ఆయన చేతిలో పెట్టుకున్నాడు, ఆయన లోపల హృదయంలో సాక్షిగా ఉన్నాడు. పని చేస్తున్నప్పుడు నీ భావన, నీ మనస్సు భగవంతుడి మీద ఉందా లేదా, అది ఏ పనైనా కానివ్వండి, ఎవరి ప్రారంభంలో ఉన్న పనిని వాళ్ళని చేస్తాం, అలాని చెడు పనులు చెయ్యమని కాదు, చెయ్యలేమండి. ఇప్పుడు వాల్మీకి నాన్నగారు అనేవారు, వాల్మీకి దొంగతనం చేశారు, వాల్మీకి హత్యలు చేశాడు, రామా అనడం కూడా రాదు, మరా 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 అన్నాడు, తరించిపోయాడు. అక్కడ విశ్వాసం గొప్పది, శరణాగతి గొప్పది, వైరాగ్యం గొప్పది. అక్కడ భగవంతుణ్ణి 100కి 100 పాళ్ళు కోరుకున్నాడు రాముణ్ణి అండి. అలానే ప్రతి జీవుడు కూడా ఎవరి ప్రారంభంలో ఉన్న పనిని వాళ్ళు చేస్తామండి, అంటే పూర్వజన్మ వాసనలను బట్టి. ఇక్కడ మహర్షి ఏమంటున్నారంటే, పవిత్రమైన మనస్సు, శుద్ధమైన మనస్సు ఏది శుద్ధం అంటే, నువ్వు ప్రతి సెకండు పరమాత్మే కర్త, పరమాత్మే యజమాని అని ఎరుకలో ఉండటం, అలా ఉంటే కనుక మనసు పవిత్రంగా ఉంటుంది. జగన్ నియామకుడై ఉన్నాడు, అతడే పరుడనియు శ్లోక తాత్పర్యము. మొట్టమొదటి శ్లోకంలో భగవాన్ ఏం చెప్తున్నారంటే, కర్మ ఫలితాన్ని ఇయ్యదు. అయ్యో నేను ఆ పని చేయలేకపోతున్నాను, ఇప్పుడు ఆవిడ తప్పించారు, అలా ఉండలేకపోతున్నాను, అలా ఉండలేకపోతున్నాను, అలా ఉండలేను. ఇతను ఆవిడ చేసే పనిని స్మరిస్తున్నాడు. అలాగే చాలా మట్టుకు మానవులు కూడా అండి అనుకరించటానికి ప్రయత్నం చేస్తాం. అరుణాచలం వెళ్తే మనం వెళ్ళలేకపోతున్నాం, కాశీ వెళ్తే మనం వెళ్ళలేకపోతున్నాం అండి. మన కర్మ ప్రారంభం మనల్ని అలో చెయ్యలేకపోవచ్చు.
కానీ అరుణాచలేశ్వరుడు కానీ శివుడు కానీ కాశీ విశ్వనాథుడు కానీ ఎక్కడున్నాడండి? నా హృదయంలో యజమానిగా. ఎవరికి యజమాని? నాకు యజమాని కాదు, తన సృష్టికి తాను యజమాని అయి ఉన్నాడు. ఇక్కడే అండి మనం మన మన వ్యక్తిత్వాన్ని కోల్పోయేది. ఈ భావనలో కోల్పోవాలి మనం. అది భక్తియే. నేను సేవకుడివి, నువ్వు యజమానివి, అది భక్తి అండి. కానీ ఆ భక్తి ఎంతవరకు వెళ్ళిపోవాలంటే, అప్పా ఇది నీ సృష్టిరా, ఈ మనస్సు, ఈ దేహము, దీనికి యజమానివే నువ్వు కాదు, జగన్నియామకుడివే నువ్వు కాకుండా, దీనికి యజమానివే నువ్వు కాకుండా, ఇది సృష్టించింది కూడా నువ్వే. నువ్వు లేకుండా ఇది లేదు. నీ ఉనికి లేకుండా మనస్సు లేదు, నీ ఉనికి లేకుండా దేహము లేదు, నీ ఉనికి లేకుండా సృష్టి లేదు. ఇది నీ సృష్టి. అది నోటితో అనుకోవడం కాదు, భావనలతో అనుకోవడం కాదు, చెప్పడం కాదు, వినడం కాదు. అలా ఈశ్వరుడికి అప్పచెప్పిన తర్వాత మనకి దాని గురించిన ఆలోచన లేకుండా ఉండగలగాలి. అది ఉండటం. నాన్నగారు అనేవారు, అనుకోవటం వేరు, ఉండటం వేరు. అమ్మ అనుకోకండి, ఉండండి. నేను పరబ్రహ్మమును, నేను పరబ్రహ్మమును, నేను పరబ్రహ్మమునని అనుకోకండి, ఉండండి. అంటే ఉండటం ఎలాగంటే, మనస్సులో తలంపు వచ్చినప్పుడు ఇది భగవంతుడైతే ఎలా స్వీకరిస్తాడు, ఎలా పరబ్రహ్మమైతే, నా గురువు అయితే ఎలా ఉంటారు, ఈ సిచ్యువేషన్ ని నా గురువు అయితే ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా హ్యాండిల్ చెయ్యమని నాకు బోధించారు. అంటే ప్రతిదానికి ఆన్సర్ ఏమొస్తుందంటే, శరణాగతి చెంది మౌనంగా ఉండు, ఊరక ఉండు, సాక్షిగా ఉండు. ద్వైత బుద్ధి ఉన్నంత కాలం శరణాగతిలో ఉండు. ద్వైత బుద్ధి పోతే ఇద్దరు లేనే లేరు, ఉన్నది ఒక్కటే. ఈ వాడు ఎంత బాగుందండి. జగన్ నియామకుడై ఉన్నాడు. శుభ అశుభ ఫలితములను ఆయనే ఇస్తూ జగన్నియామకుడై ఉన్నాడటండి గురు భగవాన్ హృదయంలో. ఆయనకి మనం చెప్తే వినరండి. భగవానా, నేను ఇవాళ ఇంత ధ్యానం చేశాను, ఇంత పూజ చేశాను, ఇంత సాధన చేశాను అంటే, తండ్రి నీకోసమే జీవిస్తున్నాను కదా అని మనం అంటే కుదరదు, ఆయన అనుకోవాలి. దానిని బట్టి నిన్ను ఐక్యం చేసుకోవాలా, ఇంకొద్దిగా జన్మలు నీకు తొడగాల ఆయన చూసుకుంటాడు. మనము వంట చేస్తున్నప్పుడు కూర ఉడికిందా లేదా, పక్వం అయిపోయిందా లేదా చూసుకుంటా ఉంటాం కదా, ముక్క మెత్తబడిందా లేదా, కూరగాయల ముక్కలు. అలాగా భగవాన్ కూడా జీవుడు పూర్తిగా శుద్ధమైనాడా, పవిత్రుడైనాడా, నేను తప్ప ఇతరము లేదని ఎరుకలో ఉన్నాడా అని చూస్తూ కర్మ ఫలితాన్ని ఇస్తాడు. అతడే పరుడనియు శ్లోక తాత్పర్యము. అంటే అల్టిమేట్ గా ఆయనది జడ్జిమెంట్. నాన్నగారు అనేవారు, సుప్రీం కోర్టు జడ్జిమెంట్ అమ్మ, తిరుగులేదు. మనము సెషన్ కోర్టులోంచి హైకోర్టులోకి వెళ్ళొచ్చు, హైకోర్టులోంచి సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు, కానీ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందా ఇంకా దానికి తిరుగులేదండి. అది నాన్నగారు ఇలా కూడా చెప్పేవారు, అమ్మా బ్రహ్మ దగ్గర దోషం చేస్తే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడగొచ్చు క్షమించమని. ఒకవేళ బ్రహ్మ క్షమించలేదనుకోండి, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే ఆయన దయ తలిస్తే, ఆయన దయ కలిగితే బ్రహ్మ ఇచ్చిన శిక్షని విష్ణుమూర్తి తగ్గించొచ్చట. అలాగే విష్ణుమూర్తి దగ్గర దోషం చేసి శిక్ష వేస్తే శివుడి దగ్గరికి వెళ్ళి అడగొచ్చు, అప్పా శివ కొంచెం నారాయణుడికి రికమెండ్ చెయ్యిరా, నేను ఈ శిక్షను అనుభవించలేను అని అడగొచ్చంట. శివుడి దగ్గరికి దోషం చేస్తే ఫైనల్ గా ఈ గురువు దగ్గరికి పంపిస్తాడటండి. గురువు క్షమిస్తే నేను క్షమించినట్టే. అంటే అల్టిమేట్ గా జడ్జిమెంట్ ఎవరిదంటే గురువు అండి.
అందుకే గురువు జీవితంలో ఉన్నవాడు గురువును పట్టుకొనండి, గురువు రూపము, గురువు నామము, గురువు హక్కు పట్టుకొని ఆయన బోధించినట్లు జీవించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సక్సెస్ అవ్వచ్చు, కాకపోవచ్చండి. ఆ ప్రయత్నంలో సిన్సియారిటీ. ఫస్ట్ మనకి దేహబుద్ధి పోవాలంటే కర్తృత్వ భావన పోవాలి. కర్తృత్వ భావన పోతే కర్మచక్రంలోంచి విడుదల పొంది దేహబుద్ధి పోతుంది. ఎవరికి ఫలితం ఇస్తాడండి? మన ఇల్లు మనం ఊడ్చుకుంటే ఎవరికి జీతం ఇస్తాము? నేను స్నానం చేస్తున్నాను, నేను భోజనం చేస్తున్నాను, అండ్ నేను తలదూకుంటున్నాను, ఎన్నో పనులు ఈ దేహానికి చేస్తున్నాను. జీతం ఎవరికైనా ఇస్తున్నానా? కానీ నాకు కాకుండా వేరుగా ఎవరికి చేసినా ఇంత సేవ చేశాను నీకు అనుకుంటుందండి మనస్సు. ఎవరికి చేసినా, పిల్లలకి చేసినా, భర్తకి చేసినా, అత్తమామలకి, తల్లిదండ్రి, ఈ దేహానికి కాకుండా ఇంకెవరికి చేసినా సేవ చేశాను అనుకుంటుంది. కానీ ఈ దేహానికి చేస్తుంటే దేహమా నీకు నేను సేవ చేస్తున్నానని అనుకోదండి, ఎప్పుడూ అనుకోదు. నాకు నేనే చేసుకుంటున్నాను కదా. అలాగే పరమాత్మ సృష్టికి పరమాత్మ నియామకుడై ఉన్నాడు అనే ఎరుకలో ఉంటే కర్తృత్వ భావన పోతుంది. పోతే ఫలితం ఎవరి అకౌంట్లో వేస్తాడు? ఈశ్వరుడు. అదే నాన్నగారు అనేవారు, అమ్మ కట్రాడు కట్టేసి పశువును కొడతా ఉంటే పశువు విడిపించుకోలేదమ్మా, దెబ్బలన్నీ భరించాల్సిందే. కర్తృత్వ భావన పోయి భక్తి పరాకాష్ఠకు చెంది జ్ఞానంలో కనుక జీవుడు నిలబడితే ఆ కట్రాడు నుండి వదిలేస్తే పశువు ఎలా పరిగెత్తిపోతుందో, ఇంకా దొరకదో మనకి, అలాగే జీవుడు పరమాత్మకి కర్మ ఫలితాన్ని వెయ్యడానికి వాడు అక్కడ ఉండడండి. ఎవడి అకౌంట్లో వేస్తాడు? ఈశ్వరుడు. అప్ప నీ సృష్టిని నువ్వు వేలుకుంటున్నావు. అయితే ఇది నోటితో అనడం కాదు, వినడం కాదు, డే టు డే లైఫ్ లో తాపత్రయాలు లేకుండా జీవించగలగాలి. ఎప్పుడు శాంతిగా, ఎప్పుడు మౌనంగా, ఎప్పుడు ఆనందంగా. ఈశ్వరుడికి తెలియకుండా ఇది జరగట్లేదు కదా. ఆ నాన్నగారు భక్తులు, మన వాళ్ళు చాలా మంది అలా జీవిస్తున్నారండి. ఆ రుచి తెలుసున్నారు. దానిని పరిపూర్ణంగా చేసుకుంటే చాలు. ఇంకా భగవాను చెప్తున్నారు, కృతి మహోదదౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. కర్మ ఫలము అశాశ్వతమై తిరిగి కర్మ సముద్రమునందు పడుటకు కారణమగుచున్నది. అందువల్ల అది శాశ్వత గతిని అనగా మోక్షమును నిరోధించుచున్నది. ఈ కర్తృత్వ భావనతో కర్మ చేయడం వల్ల ఫలితం వస్తా ఉంది. ఆ ఫలితం అశాశ్వతమండి, శాశ్వతంగా ఉండదు. ఆనందం వచ్చినా శాశ్వతంగా ఉండట్లేదు. దేహం మీద ఆధారపడి ఆనందాన్ని కర్మలోంచి ఆనందాన్ని తీసుకున్నప్పుడు ఆనందము శాశ్వతంగా ఉండట్లేదు, దుఃఖము శాశ్వతంగా ఉండట్లేదు, అసలు దేహమే శాశ్వతంగా ఉండట్లేదు, మనస్సు శాశ్వతంగా ఉండట్లేదు. గాఢ నిద్రలో మనస్సు లేదు, దేహం లేదు. ఒక అవస్థలో కనిపిస్తా ఉంది, ఇంకొక అవస్థలో లేదు. కర్మఫలము అశాశ్వతమై తిరిగి కర్మ సముద్రమునందు పడుటకు కారణమవుచున్నది. మళ్ళీ ఆగామి పెరుగుతా ఉంది, మళ్ళీ సంచితం పెరుగుతాం, మళ్ళీ అంటే నాన్నగారు చెప్పేవారు, వాసనని ఎంజాయ్ చేస్తూ అనుభవిస్తూ ఉంటే అది మళ్ళీ బీజ రూపంలో పడిపోతుందమ్మా. మనసులో ముద్రలు వేస్తుంది. అది మళ్ళీ ఆ ముద్ర అంటే ఆగామి పొలంలో మళ్ళీ ఎలాగైతే నారు నాటితే పంటకు ఏపుగా పంట వస్తుందో, గాలి నిండిపోతుందో, అలాగా ఆ కర్మను భగవంతుణ్ణి మరచిపోయి ఆ కర్మను ఎంజాయ్ చేసి ఆ కర్మలో నుండి ఆనందం తీసుకోవడం వల్ల మళ్ళీ ఆగామి తయారవుతుంది. మన లక్ష్మి అనేవారటండి, వదిరానగర్ లక్ష్మి అనేవారండి. ఏమనంటే, మాకు ఆగామి వస్తే రాని, కానీ మా జీవితం అంతా నాన్నగారితోనే కదా, మా ప్రతి శ్వాస నాన్నగారితోనే కదా, మాకు ఇప్పుడు ఆగామి అంతా మా గురువే. ఒకవేళ రాబోయే జన్మ మాకున్నా ఆగామి అంతా గురువుతోనే అనుబంధం మాకు.
అంటే ఎంత మధురం అండి. అంటే ఎప్పుడు తలంపుల్లో అలా గురువుని ఎంజాయ్ చేస్తున్నప్పుడు, మనసులో పూర్తిగా గురువు రూపము, గురువు నామము, గురువు వాక్కును ఎంజాయ్ చేస్తే కనుక ఆగామి కూడా గురువే అవుతారు. గురువు సమక్షంలో ఉంటాం, గురువు అనుబంధంతో ఉంటాం. కానీ ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, అలా జన్మలు గురువుతో ఉండాలని, జన్మలు పెంచుకోవాలని అనుకోకు. గురువులో లీనమైపో, ఐక్యమైపో. అంటే నువ్వు అందుకని ఏం ద హైయెస్ట్ అనేవారు నాన్న. ఐసు ముక్క నీళ్ళల్లో వేస్తే ఎలా కరిగిపోతుందో, నీరుగా అయిపోతుందో, నువ్వు అలా గురువును స్మరించి 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 నీ రూపనామాలకు నీ వేరు ఉనికిని దూరం చేసుకో, అయిపోతుందండి. నిజంగా గురువు పట్ల భక్తి ఉన్న వాడికి ద్వైత బుద్ధి పోతుంది, కరిగిపోతుంది ద్వైత బుద్ధి. సృష్టిలో ఉంటాడు వాడు, కానీ నేను భగవంతుడి కంటే వేరుగా ఒకడిని ఉన్నాను అనే బుద్ధిని పోగొట్టుకుంటాడు. అందుకని మహర్షి అంటున్నారు, కర్మఫలము అశాశ్వతమై తిరిగి కర్మ సముద్రమున పడుటకు కారణమగుచున్నది. ఫలితాన్ని ఎంజాయ్ చేయకు. కర్మ ఫలితం ఏంటి? తలంపు, బాడీ, ఇవి రెండు కర్మ ఫలితం అండి. 100%గా ఈ రెండు కర్మ ఫలితం. కర్మ అటుంచండి, కర్మ కాదు. ఈ రెండునిటిని, నీ మనసును నువ్వు భగవంతుడిని మరిచిపోయి నీ మనసును ఎంజాయ్ చేసావా, కర్మ ఫలితాన్ని ఎంజాయ్ చేసినట్టే. భగవంతుడి వస్తువుగా మరిచిపోయి నీ దేహాన్ని ఎంజాయ్ చేసావా, కర్మ ఫలితాన్ని ఎంజాయ్ చేసినట్టే. దుఃఖించకు, సంతోషించకు. ఈశ్వరుణ్ణి మరిచిపోయి, ఈశ్వరుడి వస్తువు ఈ విషయం ఇది అని మరిచిపోయి మనసు చేసే చేష్టలతో దుఃఖించకు, సంతోషపడకు. దేహం చేసే చేష్టలతో దుఃఖించకు, సంతోషపడకు. ఆ ఈశ్వరుణ్ణి ఎరుకలో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎంతో కొంత అండి, ఎంతో కొంత ఆ ఫోర్స్ తగ్గిపోతుందండి భగవంతుడిని ఎరుకలో పెట్టుకుంటే. ఒకవేళ ప్రతికూల పరిస్థితుల్లో దుఃఖం వచ్చినా, అనుకూల పరిస్థితుల్లో సంతోషం వచ్చినా, అందరము గురువు గ్రేస్ అనే గొడుగు కింద ఉన్నామండి కదా, గురువు ప్రెజెన్స్ లో ఉన్నాం కదా. మాయలో పడిపోనియడు గురువు, వెంబడే స్ఫురణలోకి వస్తాడు. ఏంటంటే ఇది ఎవరిది? దుఃఖించేవాడెవడు, సంతోషపడేవాడెవడు? నాది అనుకోని దుఃఖపడుతున్నావా, లేక ఈశ్వరుడిది అనుకోని దుఃఖపడుతున్నావా? ఈశ్వరుడిది అనుకున్నప్పుడు దుఃఖం పలచబడుతుంది. ఇంకా నువ్వు ఆ భక్తి తీవ్రత వల్ల దుఃఖం పోతుందండి, డిజాల్వ్ అయిపోతుంది. ఎవరైతే దుఃఖిస్తున్నాడో వాడు డిజాల్వ్ అయిపోతాడు, కరిగిపోతాడు ఈశ్వరుడిలో. కాబట్టి ఫలితాన్ని ఎంజాయ్ చేయకు, అది అశాశ్వతము. అనగా మోక్షమును నిరోధించుచున్నది. ముముక్షత్వాన్ని, మోక్షాన్ని, విడుదల. దేనిలోంచి విడుదల? దేహబుద్ధిలో నుండి విడుదల. నిన్నేం చేస్తుందంటే దేహంతో కట్టిపడేస్తా ఉంటది ఫలితం. కర్మ ఫలితము ఏ సెకండ్కి ఆ సెకండ్ నువ్వు ఎప్పుడైతే దేహంతో బంధించబడ్డావో మోక్షానికి, మోక్ష సుఖాన్ని నా హృదయంలో నాదిగా ఉన్నప్పటికీ అది గుర్తింపు లేకుంటే అనుభవించలేవు. కృతి మహోదదౌ పతన కారణం. కర్మ సముద్రంగా మారుతుంది. సముద్రములో ఎవరైనా ఈత కొట్టి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేరిన వాడు ఉన్నాడు. ఆ సముద్రంలో కొంతమంది ఈత కొడతారు, కానీ ఎలా కొడతారండి? ఒడ్డు ఉంటుంది కదా ఆ సముద్ర పొడ్డు, దాని వారగా అలానే స్ట్రెయిట్ గా అడ్డంగా వెళ్ళరు, సముద్రంలో స్ట్రెయిట్ గా వెళ్ళిపోతూ ఉంటారు. కావాలనుకున్నప్పుడు ఒడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ వెళ్తారు. అలా వెళ్తారు కొంతమంది గజ ఈతగాళ్ళు. కానీ సముద్రాన్ని దాటిన వాడు ఇంతవరకు ఎవరు లేరండి, ఈ ఒడ్డు నుండి అవతల ఒడ్డుకు వెళ్ళిన వాడు.
అలాగా కర్మ నీకు సముద్రంగా మారుతుంది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నువ్వు ప్రయాణం మొదలెట్టావు, గురువు నీ జీవితంలోకి వచ్చాడు, నీకు ఒక గమ్యం ఉంది. గమ్యము లేకుండా జీవితం సాగట్లేదు. గమ్యం ఉంది. ఏమా గమ్యము? మోక్ష సుఖము. దేహ బుద్ధిలో నుండి దేహానికి మరణం వచ్చే లోపల విడుదల పొందాలి. అయితే ఎలాగా? ఇది మనసులో ఎరుక పెట్టుకో. కేవలం కర్మను ఆచరించడం ద్వారానే మోక్షము రాదు. పైగా అది మోక్షాన్ని, ఆ కర్తృత్వ భావన మోక్ష స్థితిని అడ్డగిస్తా ఉంది, అటువైపు వెళ్ళనీయదు. కృతి మహోదదౌ పతన కారణం. నువ్వు పతనము, నాన్నగారు అనేవారు, బాల్ చేతిలో నుంచి జారిపోతే అమ్మా డౌన్ 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 ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. జారిపోయి జారిపోయి జారిపోయి. అలాగా మనస్సు భగవంతుడిలో నుండి, గురువులో నుండి, ఉనికిలో నుండి జారిపోతే అది ఎక్కడెక్కడి నుంచో నువ్వు ఆనందాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని పోగు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు గతి తప్పుతుంది, అంటే దారి తప్పుతుందండి. ఫలమ శాశ్వతం గతి నిరోధకం. జీవులు అభిమానయుక్తులై తాము చేసిన సుకర్మ ఫలమును స్వర్గాది భోగ రూపమున, దుష్కర్మ ఫలమును నరక వాసన కష్టానుభవ రూపమున పొందుదురు. ఆయా ఫలానుభవానంతరం ఆ అనుభవ వాసమే రాబోవు జన్మమునకు కారణముగా లేక బీజముగా ఏర్పడి జనన మరణము అలలుగా గల కర్మ సముద్రమున పడునట్లు చేయును. భగవాన్ చెప్తున్నారు, నువ్వు పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్ళిపోతావు, పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతావు. నాన్నగారు ఇది కూడా చెప్పేవారండి, ఎవరు పూర్ణంగా 100% మంచి వాళ్ళు కాదు. 99% మంచిదనం ఉంటే 1% చెడు ఉంటుంది. ఏమండి, ఎవరు పూర్తిగా చెడ్డవాళ్ళు కాదు. 99% చెడు ఉంటే 1% అన్న వాడిలో మంచి ఉంటుంది. అందుకని భగవాన్ ఏమంటున్నారంటే, పుణ్యపాపములు అనుభవించాల్సి ఉన్నప్పుడే పైన ఎలాగూ అది ఉంటుందండి. పాపానికి పాపము, పాపానికి నరకము, పుణ్యానికి స్వర్గము. కానీ మళ్ళీ వాడిని అవి బీజ రూపంలో ఇంకా ఉండటం వల్ల, అదే పని పదే పదే చెయ్యాలనే వాసన లోపల ఉండడం మూలాన మళ్ళీ వాడిని భూలోకానికి తోసేస్తారు, జన్మ ఇస్తారు. ఆ అనుభవ వాసమే రాబోవు జన్మకు కారణముగా ఏర్పడి జనన మరణములు అలలుగా కల కర్మ సముద్రమున పడునట్లు చేయు. సముద్రంలో అలలు ఎలాగో ఈ జనన మరణాలు కూడా అలాగే. ఎన్నిసార్లు పుడతాము, ఎన్నిసార్లు చచ్చిపోతాం. దేహము పుట్టినప్పుడే పుట్టు, దేహం చావడం, చచ్చినప్పుడు చావు కాదు. మనం రోజు ప్రతి సెకండ్ పుడతామండి, ప్రతి సెకండ్ చేస్తాం. ఎన్నిసార్లు అండి. తలంపు పుట్టినప్పుడల్లా నేను కర్తృత్వ భావన అనే బుద్ధి పెట్టుకొని తాదాప్యం చెందినప్పుడల్లా ఓ పుట్టుకండి అండి. కర్తృత్వ భావన లేకుండా ఈశ్వరుడి ధ్యాసలో ఉన్నప్పుడు చావు. భగవాను భాషణాల్లో ఒక చోట అంటారండి, నువ్వు ఒక రోజు, ఒక గంట, ఒక సెకండ్ ఒక తలంపును ఆపడానికి ప్రయత్నం చేస్తే అండి, దాంట్లో సక్సెస్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఒక తలంపును ఆపడానికి, అంటే భగవంతుడే యజమాని మనసా, ఓ జీవుడా నీకు యజమాని ఈశ్వరుడు పరమాత్మ. నువ్వు వాడు చేతిలో ఉన్నావు, వాడాడించినట్లు ఆడతావు, నీ ఇష్టానుసారం నువ్వు ఉండలేవు అని మనమే టీచింగ్ చేస్తే, అంటే నాన్నగారు చెప్పేవారంట, ఎవరి మనసుకి వాడే టీచింగ్ చేసుకోవాలమ్మా, ఎవరికి వాడే టీచరు. ఎందుకంటే గురువు బోధిస్తున్నారు కదా, ఆ బోధని శ్రవణం చేసి, మననం చేసి, నిధిధ్యాసగా మార్చుకొని, హృదయంలో పెట్టుకొని, పదిలంగా ఆ వాక్కులను దాచుకొని అండి. ఇప్పుడు ఊరెళ్తే టిఫిన్ బాక్సుల్లో భోజనాలు, టిఫిన్లు పెట్టుకొని ఆకలైనప్పుడు తినేస్తున్నాం కదా.
పళ్ళు తింటాము, స్నాక్స్ తింటాము, ఏదో ఎవరికి కావాల్సిన వాళ్ళు తింటున్నాం కదా దాచుకొని పెట్టుకొని. భగవాన్ అంటున్నారు, నువ్వు బాహ్యంగా అలా దాచుకొని పెట్టుకొని నీ అవసరానికి తింటున్నావు కదా, మరి గురువు బోధ నీ హృదయంలో నీ మనస్సులో అతి పదిలంగా దాచుకో. బాహ్యమైన ఫుడ్ పాడైపోతుంది, పడేస్తామండి. గురువు బోధకి ఎక్స్పైరీ డేట్ లేదండి. ఈ సృష్టి ఉన్నంత కాలం ఆ వాక్కులు శాశ్వతములండి, అమృతత్వం అండి. ఆ వాక్కుల్లో అమృతత్వం లేదు ఆ వాక్కులకి, గురువాక్కులకి. ఏ జన్మలో ఉన్నా పనికొస్తాయి, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది గురువాక్కులు. ఇప్పుడు శ్రవణం చేసింది వృధా పోదు, రాబోయే జన్మలకు క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉంటాయి జీవుడితో పాటు. అందుకని భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు ఏది చేసినా అది అనుభవిస్తావు, మళ్ళీ జనన మరణాలకు లోనవుతావు. ఫలాపేక్షతో కూడిన కర్మ ఎప్పటికీ గతినీయదు. ఏమండి మేమేం కోరుకోవట్లేదు. ఇప్పుడు నేను ఎవరికన్నా మామిడి పండు ఇచ్చాను అనుకోండి, ఎగ్జాంపుల్కి చెప్తున్నా, వాళ్ళు నాకు మళ్ళీ ఇవ్వాలని తిరిగి కోరుకోకపోవచ్చు, కానీ నేను ఇచ్చాననే భావన ఉంటుంది కదండి. అది ఉన్నంత కాలం కోరుకున్నా కోరుకోకపోయినా మళ్ళీ నీకు దేహం రావాలి, మళ్ళీ ఆవిడతో నువ్వు మామిడి పండు గ్రహించాలి. అంటే అది రూల్, అది చట్టం, సుప్రీంకోర్టు చట్టం. అది నువ్వు చిన్న సహాయం చేసినా ఎవరికన్నా, పోనీ ఎవరికి చేసే పరిస్థితిలో లేము, ఇంట్లో భర్త పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి నేను చాకరీ చేస్తున్నాను, నాన్నగారు అనేవాళ్ళు వాళ్ళు ఎవరు గుర్తించట్లేదు, చాకరీ చేస్తున్నాము, ఇదంతా కూడా కర్తృత్వ భావన అండి. భగవాన్ చెప్పింది ఎక్స్ట్రీమ్ సబ్జెక్ట్ ఏమో, మౌనంలో కర్మ జరిగిపోని. అంటే ఏ సెకండ్ కా సెకండ్ ఏం జరుగుతుందో తెలియదు, ఏం జరగాలో పరమాత్మకి తెలుసు, వాడు అది జరుపుతాడు. ఒక్క సెకండ్ ముందు చెప్పడండి, అరుణ నువ్వు ఈ పని చేస్తావా, ఈ మాట మాట్లాడతావా, ఇక్కడ కూర్చుంటావా, ఇక్కడ నిల్చుంటావా, ఈ కష్టాన్ని అనుభవిస్తావా, ఈ సుఖాన్ని అనుభవిస్తావా, ఈ అవమానాన్ని భరిస్తావా, ఈ సన్మానాన్ని, ఏమీ అడగడండి, జరుపుతూ ఉంటాడు. పైగా ఆయనకు అరుణ మీద ఎక్కువ ఇష్టము, ఇతరుల మీద తక్కువ ఇష్టము, లేక అరుణ మీద తక్కువ ఇష్టము, ఇతర భక్తుల పైన ఎక్కువ ఇష్టము ఏమీ ఉండదు గురువుకి. గురువు యొక్క గురి వాడి అహంకారాన్ని నశింపచేయటమే ఆయనకు గురి. ఆయన ఏది చేసినా, ఒకళ్ళతో ఎక్కువ ప్రీతిగా మాట్లాడినా వాళ్ళ అహంకారం తగ్గించడం కోసమే, ఒకళ్ళతో అసలు మాట్లాడకపోయినా వాళ్ళ అహంకారం తగ్గించడం కోసమే. ఆయనకి ఇంకోటి ఏమీ లేదండి. తాను అనుభవించే ఏదైతే తన శాశ్వతంగా ఆనంద స్థితిలో మౌన స్థితిలో ఉన్నాడో అది భక్తుడి చేత అనుభవింప చేయడమే గురువు యొక్క గురి అండి. అందుకని ఇష్టాయిష్టాలతో గురువు పనిచేయడు, భగవంతుడు పనిచేయడు. కాబట్టి భగవంతుడు ఈ క్షణము ఇలా పెట్టాడంటే అది ఆయన నిర్ణయము, శిరసా వహించు. ఫలాపేక్షతో కూడిన కర్మ ఎప్పటికీ నీకు గతి ఇయ్యదు. భగవంతుడిని గుర్తించి ఉండు, ఊరక ఉండు. భగవాన్ చెప్పేవారు, ఎలా ఉండాలి భగవాన్, ఊరక ఉండు భగవానా. ఊరక ఉండడం మౌనం కుదరదు. అయితే భగవాన్ ఎవరి కోసం స్మరించు, భగవాన్ కోసం తపించు, భగవాన్ కోసం భగవాన్ని స్మరిస్తూ ఉండిపో. భగవానా. ఈ దీంట్లో ఇప్పుడు మనం 2 శ్లోకాలు భగవాన్ మనకు చెప్పారు కదా, 100% అరుణ లేదని చెప్తున్నారు భగవాన్. నువ్వు దేహానికి అరుణ అని పేరు పెట్టుకోవచ్చు, ఓ టేబుల్ అంటావు, కుర్చీ అంటావు, సోఫా అంటావు, ఓ ఇల్లు అంటావు, అలా దీనికి బాడీకి అరుణ అనే పేరు, టేబుల్కి టేబుల్ అని ఎలా పేరు, అరుణ టేబుల్కి ఏమన్నా స్పందనలు ఉంటాయా, ఏమన్నా ఉంటాయా, ఇష్టాలు ఉంటాయా?
అలాగే దేహం అనేది జడము, దానికేముండదు. ఇది నాది అనుకునేవాడు ఒకడు లోపల ఉన్నాడండి. భగవంతుడు నాది అని అనుకోడు. భగవంతుడు కాక దేహము కాక మధ్యలో ఎవడో నాది 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 అనుకుంటున్నాడు. వానికి గురిపెట్టు భక్తితో. ఒకవైపు ఈశ్వరుణ్ణి పట్టుకో, బలంగా మనసులో పట్టుకో. వాడు చెప్పిన వాక్కుని గట్టిగా చెప్పు. నువ్వు లేవు, ఉన్నది పరమాత్మ. అరుణా నువ్వు లేవే, అరుణా నువ్వు లేవు. ఎంతకాలం నాన్నగారు అనేవారు, గిన్నెని ఎంతకాలం తోమాలి అంటే మసిపోయేంత వరకు తోమాలి. అరుణకి అరుణ ఎంతకాలం టీచ్ చేసుకోవాలి, అరుణ డిసప్పియర్ అయ్యేంత వరకు టీచ్ చేసుకోవాలి. ఫలాపేక్షతో కూడిన కర్మ ఎప్పటికీ గతినీయదు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మామిడి పండు ఇచ్చి నేనేం కోరుకోవట్లేదు, కోరుకోకుండా ఇస్తున్నాను అంటే ఆ క్షణం ఏం తలంపు లేకపోవచ్చు, కానీ నేనుంది కదా లోపల, వేరు బుద్ధి ఉంది కదా, కర్తృత్వ భావన ఉంది కదా. ఈ దేహము నాది నాది, మనసు నాది నాది, తలంపు నాది నాది అనుకుంటున్నావు కదా, అనుకునేవాడు ఉన్నాడు కదా అక్కడ లోపల. వాడుంటే ఫలితం వచ్చి పడుతుందండి. ఆశించినా ఆశించకపోయినా ఈశ్వరుడు ఏది నిర్ణయం చేశాడో ఆ ఫలితం వచ్చి పడుతుంది. అందుకని గమ్యం ఏమిటంటే కర్తృత్వ భావన లేకుండా జీవించటం గమ్యం. కర్తృత్వ భావన లేకుండా ఎప్పుడు ఉంటాము, నా గురువే నాకు 100కి 100 పాళ్ళు, నా సృష్టికర్త, నా యజం, అసలు నాకంటూ నేను లేను, నాకంటూ లేదు, నేను నాది లేదు అనే గుర్తింపు బుద్ధిలో కలిగినప్పుడు స్లోగా కర్తృత్వ భావన డిసప్పియర్, కరిగిపోతుందండి, మెల్లగా కరుగుతుంది. అది ఎంత మేరకు కర్తృత్వ భావన కరిగిపోతే అంత మేరకు మౌనము, సుఖము, శాంతి. అనగా ఫలాపేక్ష సహిత కర్మము నరులను కర్మ సముద్రము నుండి కడతేరనీయదు అని తాత్పర్యము. ఫలాపేక్ష సహిత కర్మము, నువ్వు ఫలాపేక్ష కోరుతూ ఫలాపేక్ష పెట్టుకొని, అంటే మేము పెట్టుకోలేదండి, ఫలాపేక్ష మాకు లేదు, మాకు ఎలాంటి కాంక్ష ఆపేక్ష లేదు ఫలితం పట్ల, మేము భక్తిలో జ్ఞానంలో జీవిస్తున్నాము అని నా మనసు నాకు చెబితే మరి ఓన్లీ యాక్షన్ ఉండాలి, రియాక్షన్స్ ఉండకూడదు కదా. ఎందుకు రియాక్షన్స్ వస్తా ఉన్నాయి లోపల? ఇది నాది, ఇది నేను. నేనుంటే నాదులు ఉంటున్నాయి. అసలు నాదులు ఉన్నాయంటేనే నేనున్నట్టు గుర్తండి. అంటే మన మనసు చెప్తే మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం కదా, భార్య బిడ్డలు ఇల్లు అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కాపాడుకోవాలి కదా, నాది బుద్ధి లేకుండా ఎలా కాపాడుకుంటాం మనం? భగవాన్ వాటిని అన్నిటిని ఏమి రోడ్డు మీద విసరమనట్లేదు. లాకర్లో ఉన్న బంగారం, బ్యాంకులో ఉన్న డబ్బు, నీకున్న సంపద అంతా తెచ్చి రోడ్డు మీద పడేయమని భగవాన్ చెప్పట్లేదు. వాడిని కాపాడేవాడిని నేను కాదు, పరమాత్మ ఒకడు ఉన్నాడని లాకర్లో దాచుకో. దాచుకుంటే ఒకవేళ దొంగతనం అయిపోయి లాకరే ఎత్తుకుపోయాడు అనుకోండి దొంగ, అప్పుడు కంగారు పడి డిప్రెషన్లోకి వెళ్ళిపోకు. ఈశ్వరుడు దూరం చేయడం వల్ల అది దూరమైంది, పరిణామంలో అది సుఖంగా, అది నాలో ఏదో వాసన తీసేయడానికి పరమాత్మ నన్ను నా భగవాన్ తనకు దగ్గర చేసుకోవడానికి చేసిన పని ఇది అని గుర్తించు. ఎవరైనా మనల్ని ద్వేషిస్తూ ఉంటే, మన పట్ల అసూయగా ఉంటే, అప్ప ఎవరి సొత్తును రా వాళ్ళు అసూయ పడుతున్నారు, ద్వేషపడుతున్నారు. వాళ్లకు తెలియకపోవచ్చు ఇది పరమాత్మ సొత్తు, తెలియక అజ్ఞానంలో వాళ్ళు అసూయ పడుతున్నారు, ద్వేషపడుతున్నారు. వాళ్ళని క్షమించి ఆశీర్వదించు తండ్రి.
వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. మనల్ని అసూయపడే వాళ్ళని, మనని ద్వేషపడే వాళ్ళని మనం తిరిగి మళ్ళీ అసూయ ద్వేషాలు అక్కర్లేదు. అయితే వాసనలు పెరిగి మళ్ళీ కర్మ సముద్రంలో పడిపోతాం. గురువు వాక్కు ప్రకారం గురువు ఏమి బోధిస్తున్నాడంటే, అప్పా నువ్వే యజమానిని వాళ్లకు నువ్వే తెలపట్లేదురా అప్పా, నువ్వు తెలిపితే వాళ్ళు తెలుసుకుంటారు, పాపం వాళ్ళు మాత్రం ఏమి చేయగలరు. నువ్వు ఆ మాయలో నుంచి బయటపడేయాల్సింది నువ్వు కదా. వాళ్ళు అజ్ఞానంలో తెలియక అసూయ రాగద్వేషాలు, అది ఎంత కష్టం అండి. అసూయ అనే గుణము, ద్వేషం అనే గుణము కాల్చిపడేస్తుందండి మనిషిని. అది ఎవరిలో ఉందో వాళ్ళనే కాల్చిపడేస్తుంది. ఎలాగైతే తుప్పు, ఇనుము తుప్పు పట్టిందనుకోండి, ఆ వస్తువును పాడు చేస్తుంది ఆ తుప్పు. అలాగే మనిషిలో ఉన్న చెడు గుణాలన్నీ అంటే ఏది చెడు, పరమాత్మకు దూరం చేసేవన్నీ చెడు గుణాలే అండి. అవి మొయ్యకు. అవి ఎలా పోతాయి? కర్తృత్వ భావన పోతే నేను నాది పోతే కాని పోదు. నేను నాది ఎలా పోతుంది? కర్తృత్వ భావన పోతే కాని పోదు. కర్తృత్వ భావన ఎలా పోతుంది? పరమాత్మను గుర్తిస్తే కాని పోదు. భగవానా 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 ఆ గుర్తింపులో ఉంటేనే కానీ ఇదంతా జరుగుతుంది. ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ అండి, జరిగిపోతూ ఉంటుంది. మనం ఏమీ ఎదురు చూడక్కర్లేదు. చిన్నపిల్లలు హోంవర్క్ రాస్తే చాక్లెట్ ఇస్తానంటే వాడు ఒక్క క్వశ్చన్ రాస్తాడు, అమ్మ చాక్లెట్ ఇస్తావా అని అడుగుతాడు. మొత్తం కంప్లీట్ కాదు, అది ఇస్తాను రా నువ్వు అది కంప్లీట్ చెయ్యంటే మళ్ళీ రాసి మళ్ళీ అడుగుతాడు. ఆయన ఇస్తావా చాక్లెట్, తెచ్చి నా పక్కన పెట్టు, నేను అయిపోయాకే తింటాను, ఇలా అడుగుతుంటారు పిల్లలు. మనం కూడా భగవంతుడిని అప్పా అప్పా నేను ఎప్పుడు జ్ఞానం పొందుతాను, ఎప్పుడు మోక్షం పొందుతాను అని ఎవ్రీ సెకండ్ అడగక్కర్లేదు. న్యాచురల్ గా ఈశ్వరుడు చెప్పినట్టు కర్తృత్వ భావన లేకుండా, అంటే కర్తృత్వ భావన పోవాలంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఆయన స్మరణలో న్యాచురల్ గా ఆయన స్మరణలో ఉండు, అంతే. అదొక్కటే గమ్యము జీవితంలో. ఇందాక భగవాన్ చెప్పాడు కదా, ఈ మాట గుర్తు పెట్టుకుందామండి ఈ వాళ్ళ క్లాస్లో. ఈశ్వరుడు భగవంతుడు జగన్ నియామకుడై ఉన్నాడు. నాకు ఎంత ఇష్టమైంది ఆ మాట అండి, ఆ వాక్కు. జగత్తును నియామకుడై నియమిస్తూ ఉన్నాడు. జగత్ ఎవరు? మూలతలంపు. జగత్తుకు కారణం మూలతలంపు. మూలతలంపును నియమించేవాడు ఈశ్వరుడైతే దానిని మార్చుకోవడం, ఆ మూల తలంపుని యొక్క గతి తిప్పడం ఎవరికి సాధ్యము? డ్రైవర్ చేతిలో బండి ఉంటుంది. ఎంతో మంది వింటుంటామండి, క్యాబుల్లో కూర్చుంటే వాళ్ళు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు అని కొన్ని కేసులు వింటాం కదా. ఎందుకంటే డ్రైవింగ్ సీట్ లో ఆ క్యాబ్ డ్రైవర్ ఉంటాడు, బండి వాడి కంట్రోల్లో ఉంటుంది, వాడి ఇష్టం అండి. అలాగే ఈ దేహము మనస్సు అనే బండి, దేహం అనే బండి, మనస్సు అనే స్టీరింగు డ్రైవర్ ఎవరంటే జగన్ నియామకుడు. అంటే దీని నియామకుడు ఎవరంటే పరమాత్మ. అది గుర్తించి ఆయన పట్ల భక్తిగా, ప్రేమగా, వినయంగా, మౌనంగా, ఆయన ఎక్కడున్నారు? సృష్టి అంతా వ్యాపించి ఉంది. కేవలం ఈ దేహంలోనే కాదు, అన్ని దేహాలలో ఉన్నది వాడే, అందరినీ ఆడించేవాడు వాడే, అన్ని దేహాలు ఆడించేది వాడే. ఇప్పుడు ఒక కారు వచ్చి మన కారుకి యాక్సిడెంట్ చేసింది అనుకోండి, ఎవరిని అంటాం? డ్రైవర్ని అంటాం. అంతేకాని ఆ కారు నానం కదా, నా కారుకి ఎందుకు వచ్చి తగిలేవా, కారు నడిపే డ్రైవర్ని అంటాం కదా. అలాగే ఒక జీవుడు ఇంకో జీవుడి పట్ల అసూయపడినా, ద్వేషపడినా, ప్రేమపడినా, లాలించినా, ఏం చేసినా కూడా డ్రైవర్ ఎవరు? పరమాత్మ. పరమాత్మ ఉనికి వల్ల ఆ దేహం అలా నటిస్తూ ఉంది, ఆ జీవితాలు అలా సాగిపోతున్నాయి అనే ఎరుకలో ఉండండి. అప్పుడు మాత్రమే కర్మ సముద్రము నుండి బయటపడగలరు. హృదయ కుహర మధ్యే
కేవలం బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాద్ ఆత్మరూపేణ భాతి హృది విసమనసా స్వం చిన్వతామజ్జతావా పవనచలనరోధాత్ ఆత్మనిష్టో భవత్వం. గురురూపమో గిరిరూపమో శ్రీనాన్నపాదమే మాకు శరణ్యం.